తుండూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతమైన రాయపూడి శ్రీకృష్ణదేవరాయ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ముస్లిం మైనార్టీ జిల్లా నాయకులు షేక్ మహబూబ్ సుభానీ కోకిల, మందడం పాఠశాల నుండి ముఖ్య అతిథిగా వచ్చిన అశోక్ మాస్టారికి సన్మానం చేశారు. అనంతరం స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు వివరాలను తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు, రాయపూడి సహకార సొసైటీ అధ్యక్షులు షేక్ షాన్ బాషా, షేక్ సాహెబ్ జాన్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మన హెచ్ఎం గారు వచ్చిన దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అంకిత భావంతో పేరెంట్స్ని, విద్యార్థుల్ని కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్లాదకరమైన ఆ వాతావరణం, పేరెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయటం అనేది మేము గమనిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ధైర్యంగా మేము మా పాఠశాలకు వస్తే, ఇది గవర్నమెంట్ పాఠశాల కాదు, మా పాఠశాలకు వస్తే మేము ఈ పనులు చేస్తామని చెప్పేసి ఒక పాంప్లెట్ మాకు ఇవ్వటం అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో అది నిజంగా వారి యొక్క అంకిత భావానికి నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మాస్టారు ఉదయం 8 గంటలకో 7 గంటలకో 10th క్లాస్కి ఒక ప్రత్యేకమైనటువంటి ట్యూటర్ని, ప్రైవేట్ ట్యూటర్ని ఏర్పాటు చేద్దామని అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు సార్ నాకు పదే ఫోన్ చేసి, సార్ ఏం చేశారు విషయాన్ని, దాన్ని ఎలా ఆర్థికమైన ఫండ్స్ ఎలా చేద్దాం, లేకపోతే ఎవరిని ట్యూటర్గా పెడదామని చెప్పేసి చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియదు కాబట్టి మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా ఇది కూడా ఒక మంచి పరిణామం చెప్తా ఉన్నాం. అయితే సైన్స్ అంటే ప్రశ్నించడమే సైన్స్, ప్రశ్నించడమే సైన్స్. ప్రశ్నతోనే సైన్స్ ప్రారంభమవుద్ది. సైన్స్ ఎక్కడుందో అభివృద్ధి అక్కడే ఉంటుంది. సైన్సే నిత్యం, సైన్సే సత్యం. చూడండి, ఆత్మ అంటే మనకు రకరకాలుగా చెప్తారు కదా, యాటమ్ని ఆత్మ అనండి, మాలిక్యూల్ని పరమాత్మ అనండి. ఇక్కడ చెప్తే చాలా టైం పడుతుంది. మా స్కూల్కి కూడా వెళ్ళాలి. ఉన్నత పాఠశాల రాయపూడి, మా పాఠశాలలో డాక్టర్ సివి రామన్ గారి జన్మదినం సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం జరుగుతుంది. ఈ సొంతగా సుమారు 50 సైన్స్ ఎగ్జిబిట్లు తయారు చేశారు ప్రదర్శనకి. మరి ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ సందర్శించడానికి తల్లిదండ్రులు మరియు మన గ్రామ పెద్దలు, విద్యా కమిటీ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, మరి పక్క పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, మన గ్రామంలో ఉన్న పాఠశాలల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా అందరూ సందర్శించడం జరిగింది. అందరూ కూడా ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ బాగున్నాయని, పిల్లల యొక్క సృజనాత్మక శక్తి బాగా వెలికి తీయడం జరిగిందని, మరి పిల్లల్ని తల్లిదండ్రులు, మరి గ్రామ పెద్దలు అందరూ కూడా ప్రోత్సహించడం, పెద్దలందరికీ ఆశీస్సులు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటున్నాం. ఎస్కేడి జిల్లాపై ఉన్నత పాఠశాల రాయపూడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఏపీ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్గా పనిచేసిన కె విజయానంద్ పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపారు. విట్ యూనివర్సిటీ నేషనల్ సైన్స్ డే కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి ఆర్మౌళి వర్మన్, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర ముదిగంటి తదితరులు పాల్గొన్నారు. The way the event has been conducted, bringing in school children from a lot of places around this place is a phenomenal thing, because we need to actually make the next generation aware of what was this particular day. Science Day is about. When Sir C.V. Raman, the only Nobel Prize winner of our country in science, what he did, and then making the students understand the importance of science and
how science has contributed to the growth of the country is a very important event. And I should really compliment VITSP for making sure that this has become a very memorable event by conducting precursor events where they have gone through quiz and other competition and selected a number of students for that, and recognizing them on this event is also a very creditable event. So it has been a very nice experience to interact with the students here when it's very evident that they have so much of enthusiasm, they have so much of actually enterprise in moving ahead. So definitely when India is looking at by 2047 where we should go, it is these students who are going to handle the situation. So it is our responsibility in a way to make them understand where we are today, where we want to go to. 1వ తేదీ ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి సంస్థ స్వాగత ఏర్పాట్లను చేపడుతోంది. ఏడీసీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన మార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డులో రాయపూడి, దొండపాడుల వద్ద బీటీ రోడ్డు పనులను చేపడుతున్నారు. ఈ మార్గంలోనే ప్రధాన కూడళ్ల వద్ద బీటీ లేయర్ పనులు జరుగుతున్నాయి. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, క్లబ్ హౌస్ శంకుస్థాపనలు, హైకోర్టు అతిథి గృహాల ప్రారంభోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ప్రముఖుల పర్యటనకు రాజధాని రహదారులు ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా N16, N17, E4 రహదారులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండగా వాటికి తగినంత మేర బీటీ రహదారులుగా తీర్చిదిద్దుతున్నారు. శనివారం తెల్లవారుజాము వరకు సీఎండీ ఇంజనీరింగ్ అధికారులు ఆయా ప్రదేశాలలో శరవేగంగా జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షించి కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. రోడ్లపై దుమ్ము లేకుండా ప్రత్యేక యంత్రాలతో శుభ్రపరచాలని ఏడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ బి నరసింహమూర్తి, టి మోజెస్ కుమార్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రముఖుల పర్యటన సందర్భంగా రహదారులపై పచ్చదనం ఏర్పాట్లను చేపట్టాలని ఏడీసీ ఉద్యానవన విభాగం అధికారులైన విఎస్ ధర్మజ, బి శ్రీనివాసులను ఆదేశించారు.